అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యం. ఎరిక్షన్ బాబు మహిళలకు పెద్దపీట వేసింది చంద్రబాబే. ఎర్రగొండపాలెం అభివృద్ధి వైసీపీకి వదిలేసింది. ఇక్కడ గెలిచేది టీడీపీని, అభివృద్ధి చేసేది టీడీపీ ప్రభుత్వమే. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ 2వ నెంబర్ను ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రకాశం జిల్లా కొమరలు గ్రామంలో గూడూరు ఎరిక్షన్ బాబు కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు అలివిగాని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మనందరిని కూడా మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయినాక మన గ్రామాలు అన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు మన గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప ఆ రోజు అభివృద్ధి చెందిన గ్రామాలు తప్ప ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కనీసం ఒక మూరెడు రోడ్లు కానీ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని మనమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతూ ఉన్నారు, కూలి పనులు పోతూ ఉన్నారు, ఆటోలు తోలుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చేంత వరకు వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా మహిళలకి ఎవరైతే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇంట్లో బిడ్డలు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు మీద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళమ్మ తల్లులు ఆర్టీసీ బస్సులు ఎక్కడ ప్రయాణం చేసినా టికెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది. రైతులకు తొలకరిలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పేదింటి ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే మనం 40,000 రూపాయలు పోయి ఆ పెళ్లి పందిళ్ళు మనం ఇచ్చాం. చంద్రన్న పెళ్లి కానుకలు. జగన్మోహన్ రెడ్డి చంద్రన్న పెళ్లి కానుకలు ఎత్తేశారు. అందుకనే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుకలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కుటుంబంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కుటుంబంలో చనిపోతే యాక్సిడెంటల్గా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చంద్రన్న బీమా పథకం ద్వారా మనం ఆదుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేశారు. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తా ఉన్నారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయినాక కుటుంబంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేగాక పేదింటి ప్రతి ఒక్కరికి ఎవరికైతే 50 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళొక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు టైం లేదు. మీ అందరికీ ఈ గ్రామంలో ప్రతి ఓటరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మే 13వ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా ఉన్నా. బ్యాలెట్ పేపర్లో 2వ గుర్తుగా సైకిల్ గుర్తు ఉంది. అదేవిధంగా పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడతా ఉన్నారు. ఆయన బ్యాలెట్ గుర్తులో 4వ గుర్తు సైకిల్ గుర్తు. అందుకని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మనందరూ కూడా పెద్ద ఆయన తోడుగా ఉంటాడు. పెద్ద ఆయన చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా ఎమ్మెల్యే అయినాక పాటిస్తానని చెప్పేసి గ్రామస్తుల మధ్య నేను మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో